హాయ్ అండి. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా అన్నాను కదా, అది చికెను ఇవన్నీ తెచ్చుకుని పెట్టుకున్నా. స్టార్ట్ చేశాను. శుభ్రంగా నీట్గా కడిగేసుకుని కొద్దిగా అల్లం వేసుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అట్లా ఫ్రై అవుతుంటే కొద్దిగా పెరుగు మనకు కావాల్సినంత, అంటే గ్రేవీ వస్తుంది అనమాట ఫ్రైలోను. అందుకు కొంచెం పెరుగు వేసుకుంటే గ్రేవీలో ఉండి సాఫ్ట్గా ఉంటుంది పీస్ అనేది, దానికోసం. తర్వాత కొద్దిగా ఒక కప్పు టమాటా కూడా తీసుకున్నా. టమాటా వేసుకుంటే కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫ్రైలో గ్రేవీ వస్తుంది, బిర్యానీలోకి మనకి కలుపుకుంటానికి బాగుంటుంది అట్లా అని. ఇది బాస్మతి రైస్తో చేస్తాను. పసుపు వేసాను, అది మీకు చూపించలేదు, మిస్ అయ్యింది. పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్ది కారం మసాలా అన్నీ వేసుకుని కొద్ది దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. పెరిగేసాం కదా, అల్లం వేసాం, పెరిగేసాం, మాడిపోతుంది. అందుకని కొద్ది దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ వేసుకుని కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. పీస్ ఇడిపోకోకుండా తిప్పుకోవాలి, అప్పుడు మనకి పీసు బాగుంటుంది, మాడిపోదు అట్లా. తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, కాకపోతే కరివేపాకు యాడ్ చేయలేదు నేను. పుదీనా యాడ్ చేశాను, పుదీనా వేసాను, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత ఫ్రై ఆనియన్స్ వేసానండి, ఎందుకంటే బిర్యానీ అంటేనే మనకి ఫ్రై ఆనియన్స్ కదా. ఫ్రై ఆనియన్స్ కూడా వేసాను. అవి మార్కెట్లో ఇప్పుడు మనకి రెడీమేడ్లో దొరికేస్తున్నాయి అన్నీ ఫ్రై ఆనియన్స్. ఇదివరకు అంటే మనం వేపుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు అవి మార్కెట్లో దొరుకుతున్నాయి. అట్లా అనేసి ఇంకా అట్లా తెచ్చుకున్నా. ఇవి ఫ్రై ఆనియన్స్. ఫ్రై ఆనియన్స్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని, ఇది వాయిస్ ఎందుకు ఇట్లా ఇస్తున్నానంటే ఇందాక ఫోన్ కింద పడిపోయిందండి, అది మైకు ఖరాబ్ అయిపోయింది. అది ఇప్పుడిప్పుడే కొంచెం ఏదో నేర్చుకుంటున్నా వీడియో చేయటం, మాట్లాడటం. అది కింద పడిపోయి పగిలిపోయింది, అందుకు వాయిస్ ఇట్లా ఇస్తున్నా. సపోర్ట్ చేయండి. ఒంటరి దాన్ని, ప్రతి దాంట్లో ఒంటరి అంటున్నానని అనుకోవద్దు. నాకు నిజంగా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నేను, బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. అందుకు మూత పెడితే